హలో ఆల్, వెల్కమ్ టు అవర్ నా పేరు మహేష్. సో కంటెస్టెంట్ లిస్ట్ చెప్తానని చెప్పాను. 30 మంది పేర్లు ఎక్స్క్లూజివ్ నా దగ్గరికి వచ్చాయని చెప్పాను. మా ఆజామ్ నాకు ఇచ్చిన లిస్టు. లాస్ట్ టైం ఒక 10 నేమ్స్ చెప్పాను అండ్ ఇంకొక 20 నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఒక 10 నేమ్స్ చెప్తాను. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. 9 మెంబర్స్ సెలబ్రిటీస్ వర్సెస్ 9 మెంబర్స్ కామనర్స్ అని చెప్పి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. ఆ కామనర్స్లో కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతారు. నేను చెప్పిన ఏదైతే లాజిక్ ఉందో, సో కామన్ మ్యాన్ కేటగిరీ నా లాజిక్ తోటి వాళ్ళు కూడా అప్లై అవుతారు. నార్మల్ రియల్ లైఫ్లో నుంచి కామన్ మ్యాన్స్ వస్తారా అనేది అదేంతో ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పబోయే ఓవరాల్ 30 మంది పేర్లు డెఫినెట్గా ఒక 10 మంది వస్తారు కదా, వీళ్ళలోనే రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది వీడియోస్లో అడుగుతున్నారు కామెంట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసేది ఏంటంటే తేజస్వి గౌడ వస్తుందా రాదా, కావ్య వస్తుందా రాదా అని చాలామంది ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి సీరియల్ ఆడియన్స్. సో తేజస్వి గౌడ అనే అమ్మాయి తమిళ్ ఏదో సీరియల్ చేస్తున్నారు కదా, సో తను వచ్చే అవకాశం చాలా అంటే చాలా తక్కువ ఉంది. బట్ బిగ్ బాస్ టీమ్ చాలా గట్టిగా ట్రై చేస్తుందని చెప్పి మాజీ చెప్తున్నాడు. సో అమ్మాయి రావచ్చా అంటే రాకపోవచ్చా అంటే వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారనుకోండి, అక్కడ బ్రేక్ చేసుకుని ఇక్కడ రావచ్చు, దానికి పెద్ద తేడా ఏముండదు. సో అక్కడ ఏమన్నా ఎన్ఓసి బ్రేక్ చేయాలి అనుకోండి, సో బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. దాన్ని కూడా ఆ డబ్బులు కూడా మేమే ఇస్తాము అని చెప్పే ఛాన్స్ కూడా బిగ్ బాస్ టీంకి ఉంటుంది. నిజంగా బిగ్ బాస్ టీంకి తేజస్వి గౌడ అవసరం ఉంది అని అనుకుంటే ఈ సీజన్కి, లేదంటే వచ్చే సీజన్లో, ఎందుకంటే ఆమెకి ఎప్పుడు రెడ్ కార్పెట్ ఉంటుంది. ఆమె ఏ సీజన్లో వస్తారన్నా కానీ డెఫినెట్లీ. సో కావ్య కూడా అలాంటి సిచ్యువేషనే అనమాట. బట్ తేజస్వి గౌడకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది బిగ్ బాస్ టీం నుంచి. ఇప్పుడు ఒక 10 మంది పేర్లు చెప్తాను. సో ఫస్ట్ నేమ్ సమీరా భరద్వాజ్. సో సింగర్, లాస్ట్ సీజన్లో బిగ్ బాస్ మధ్యలో వచ్చి కంటెస్టెంట్స్ అందరి గురించి ప్యారడీగా పాడి సాంగ్స్ పాడి ఆ దసరా ఈవెంట్ అనుకుంటా హైలైట్ చేసింది. ఓకేనా? అండ్ తిని ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చాలా చేస్తుంటుంది, కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు కేజీలో కూడా వచ్చింది అనుకుంటాను తిను. సో తిను వచ్చే అవకాశాలు, తిను బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిన అవకాశం చాలా గట్టిగా ఉంది. సమీరా భరద్వాజ్ కూడా వస్తుంది అని టాక్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాజ్ తరుణ్. సో మనోడికి సినిమాలు ఏమీ లేవు, ప్రజెంట్ ఉన్న సినిమాలు అన్నీ అయిపోయి, కొత్త సినిమాలు ఏమీ లేవు మనోడి దగ్గర. అండ్ వరుసగా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చేదానికి లేదు. అండ్ ఓటీటీలో కూడా ఆ సినిమా అంత సేలబిలిటీ లేదనమాట. సో కాబట్టి రాజ్ తరుణ్ అందంటూ ఇష్యూ కూడా నడుస్తుంది ఆల్రెడీ. అది మేబీ అది క్లోజ్ అయిపోయింది అనమాట ఆ ఇష్యూ, లావణ్య తింది ఇష్యూ. సో తిని కూడా వచ్చే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. ఒక రాజ్ తరుణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రాజ్ తరుణ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంజలి పవన్ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, సో తన పేరు టక్కని గుర్తురావట్లా. సో ఆయన కూడా వచ్చే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. చాలా మందికి డౌట్ ఏంటంటే, అది కూడా నేను చెప్తాను, తను ప్రెగ్నెంట్. సో వాళ్ళ హస్బెండ్ వస్తారా రారా అంటే, సో లాస్ట్ టైం ఆయన పేరేంటి, నరేష్ మాస్టర్, ఏం మాస్టర్ అన్న, నటరాజ్ మాస్టర్. సో నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ అక్కడ ఉన్నప్పుడు తిని వచ్చింది కదా, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తను వచ్చాడు కదా. అండ్ వాళ్ళ వైఫ్కి ఆ శ్రీమంతం కూడా అంజలి గారు చేశారు అనుకుంటాను అప్పట్లో. తర్వాత వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు అంజలి గారు వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ ఉన్నారు. సో వాళ్ళ హస్బెండ్ లోపలికి వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎమోషన్ కానీ అది కానీ మొత్తం, తర్వాత వాళ్ళ వైఫ్కి బాబు ఏదైనా సంథింగ్ అలా బాబు కానీ పాప కానీ పుడితే ఆ ఎమోషన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అది క్యారీ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి, సో ఇలాంటి సినారియోస్ అన్నింటినీ చెక్ చేసుకొని సో తనకి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అనుకుంటే మాత్రం, సో తను వచ్చే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది అనమాట. వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. అంజలి కాదు వాళ్ళ పవన్. అరే నీ అమ్మ, అంజలి పవన్ ఒక పక్క చెప్తే వాళ్ళ హస్బెండ్ పేరు తెలియదని ఎట్లా చెప్పాను నేను అసలు? ఇంత ఉల్ఫాగా లెక్క ఉన్నా అసలు నేనా? పవన్ వాళ్ళ హస్బెండ్ బుర్ర పని చేయట్లేదు మా అజామ్ ఇచ్చిన అప్డేట్లతో. ఓకేనా? నెక్స్ట్ ప్రకృతి సింగర్. పాడతా తీగలో మొన్న రీసెంట్గా ఈ మధ్య కాంట్రవర్సీ చేసి సునీత గారిని, లెజెండరీ కీరవాణి గారిని, సో అక్కడ మొత్తం ఈటీవీ మేనేజ్మెంట్ని, ఆ తర్వాత జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళని మొత్తాన్ని ఒక గట్టిగా ఓపెన్గా మాట్లాడింది, చాలా డేర్గా మాట్లాడింది. అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఎవరు మాట్లాడరు. దట్టు ఆ అమ్మాయికి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ అనిపిస్తుంది. అండ్ ఆ అమ్మాయి ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకుంటుంది. తన లైఫ్ ఏమైపోయినా పర్లేదు, నాకు ఆ క్షణం నాలో ఉన్న ఆ కోపం పోవాలి అనుకునే మెంటాలిటీ ఉన్న అమ్మాయి. లేకుంటే అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ని కానీ, లేకుంటే అలాంటి సింగర్స్ని కానీ, అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ మీద అంత ఈజీగా ఎవరు కంప్లైంట్ ఇవ్వరు ఫర్దర్గా ఇండస్ట్రీలో ఉండాలి అని అనుకుంటే. కాకపోతే ఈ అమ్మాయి ఇచ్చిందంటే ఈ అమ్మాయి మైండ్ సెట్ ఏంటి అనేది, అది మనం ధైర్యాన్ని మెచ్చుకోవాలా లేకుంటే ఆ పిల్ల పిచ్చిది అని అనుకోవాలా తెలియదు. సో ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట అంత పెద్ద లెజెండరీ పర్సన్స్నే దేకలేదు అంటే, ఈ అమ్మాయి లోపల వచ్చిన కంటెస్టెంట్స్ని ఈక్వలే కదా ఒకరికి. సో అలాంటి వాళ్ళని దేకుతుందా అంటే దేకదని అనిపిస్తుంది.
సో ఎందుకంటే ఈ అమ్మాయి లాంటి వాళ్ళు బిగ్ బాస్ కాన్సెప్ట్కి కరెక్ట్గా సరిపోతారు కాబట్టి సో ఈ అమ్మాయిని తీసుకునే అవకాశం కూడా గట్టిగా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రగతి యాక్ట్రెస్. సో అంతకుముందు హేమ గారు, కరాటే కళ్యాణి గారు, మొన్న షకీలా గారు, సో ఇలాంటి వచ్చారు కదా. సో ఆ ఏజ్లో కానీ అలాంటి సీనియర్ యాక్టర్స్లో కానీ ఎవరికొకరు కావాలి కాబట్టి సో ఫస్ట్ నుంచి సురేఖ వాణి గారు అనుకున్నాం. బట్ సురేఖ వాణి గారికి అంత ఇంట్రెస్ట్ లేదు అండ్ వాళ్ళ డాక్టర్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి వాళ్ళు చెప్పారండి, టాక్ అనమాట. సో మాజాం చెప్పాడు నాకు. సో వాళ్ళు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. మేబీ లాస్ట్ మూమెంట్లో ఏమన్నా రెమ్యూనరేషన్ అంతా రెమ్యూనరేషన్ మొత్తం ఎవరొకరు ఏదో ఒక సున్నాకి పడిపోవచ్చు అని పూరి జగన్నాథ్ గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటకి ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది అనమాట. ఎవరొకరు ఏదో ఒక సున్నాకి పడిపోతారు ఖచ్చితంగా రెమ్యూనరేషన్లో. బట్ ఇప్పటి వరకు అయితే సురేఖ వాణి గారు కానీ వాళ్ళ డాక్టర్ కానీ ఆ ఇంట్రెస్ట్ అయితే లేదు. సో యాక్ట్రెస్ ప్రగతి గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ. అంటే ఇవన్నీ ఉన్నాయి అంటే బిగ్ బాస్ టీము వీళ్ళని వీళ్ళతో మాట్లాడడానికి, వీళ్ళతో చర్చించడానికి ఉంటుంది అనమాట. ఫైనల్ ఇంటర్వ్యూస్ కాదు, ముందు వాళ్ళతోటి ఒక మెయింటైన్ చేస్తారు కదా, ఒక 20 మంది 30 మందితో మాట్లాడతారు కదా, ఆ 30 మంది పేర్లు అనమాట ఇవి. నేను చెప్పిన పేర్లన్నీ వస్తాయని కాదు, బట్ వీళ్ళతోటి బిగ్ బాస్ టీం టచ్లోకి వెళ్ళింది, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టచ్లోకి వెళ్ళిందంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టే కదా, అది నేను చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సుధీర్ ఆధార్. సో ఈ ఫేక్ హాస్పిటల్స్ మీద సో తను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఫైట్ చేసిన వాళ్ళలో, ఆ హాస్పిటల్స్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేసిన వాళ్ళు. అలాంటివి ఇంటర్వ్యూస్ చాలా చేస్తారు, కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్ చేశారు, నార్మల్ ఇంటర్వ్యూస్ కూడా చేశారు. తనకి బిగ్ బాస్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లోకి రావాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉందంట తనకి. సో లాస్ట్ 2 సీజన్స్ నుంచి ట్రై చేస్తున్నాడంట. బట్ లాస్ట్ 2 సీజన్స్ కంటే ఈ సీజన్లో తను ఇప్పుడు పాపులర్ అయ్యాడు. సో సుధీర్ అంటే చాలా మందికి తెలుసు, తన ఇంటర్వ్యూస్ కానీ తన మాటలు కానీ చాలా మందికి ఓకే అనిపిస్తుంది. తను ఫైట్ చేసిన కాజ్ కూడా అలాంటి కాజే కాబట్టి సో సుధీర్ కూడా బిగ్ బాస్లోకి వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అటు తన రీసెంట్ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తే అర్థమవుతుంది తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కూడా. సో మేబీ అది బిగ్ బాస్ కోసం చేశాడని అన్నాను కానీ, బట్ అది కూడా వన్ ఆఫ్ ద యాడెడ్ అడ్వాంటేజ్ బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి, బిగ్ బాస్ వాళ్ళు తనని తీసుకోవడానికి. కాబట్టి సో సుధీర్ వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బేసిక్గా జంటలు ఉంటాయి కదా, లైక్ మొగుడు పిల్లలు, సో కపుల్స్ తీసుకుంటారు. బట్ ఈసారి కొంచెం వెరైటీగా బిగ్ బాస్ టీం ఏదైనా కానీ, బిగ్ బాస్ టీం ఎంత నీచానికి దిగజారినా కానీ వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే సీజన్ హిట్ చేయడం. ఓకేనా. సో అందుకని విడిపోయిన జంటని తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, డైవర్స్ తీసుకొని విడిపోయిన జంట ఏదైతే ఉంటారో సపరేట్గా ఉంటారు కదా, వాళ్ళిద్దరిని బిగ్ బాస్ హౌస్లో పెడితే వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా బిగ్ బాస్ టీం చెక్. డిఫరెంట్ ఆఫ్ పర్సన్స్ని, వాళ్ళ మైండ్ సెట్స్ని బిగ్ బాస్ ఆడియన్స్కి ప్రజెంట్ చేయటమే కదా బిగ్ బాస్ కాన్సెప్ట్. సో అలాగా ఈ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఫార్మ్స్ వంశీ అని ఉంటారు, తన వైఫ్ రీసెంట్గానో లేదా మేబీ ఇంకా కొంచెం ఎక్కువ టైం అయిందో మనకు తెలియదు కానీ, సో డైవర్స్ అయితే తీసుకున్నారు కదా. సో వాళ్ళిద్దరిని కూడా బిగ్ బాస్ టీం విడివిడిగా అప్రోచ్ అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని ఒక టాక్ ఉంది. సో వాళ్ళిద్దరిలో వస్తే ఇద్దరు రావాలి, తను వస్తానని చెప్పి తిను రాకపోయినా ఇద్దరిని తను తీసుకోరు. సో ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి, అంటే విడివిడిగానే తిను యాక్సెప్ట్ చేయాలి, తను యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు ఇద్దరికి ఎంట్రీ ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్ శివాజీ గారు లాంటి వాళ్ళు కావాలి బిగ్ బాస్కి. సో శివాజీ లాంటి స్టేచర్స్ అంటే లైక్ ఆ స్టేచర్ అంటే లైక్ బాగా ఇండస్ట్రీలో సీనియర్ పర్సన్, హీరో, వయసులో పెద్ద ఉండాలి, ఆయనకంటే మిగిలిన వాళ్ళందరూ ఇంకా తక్కువనే ఉండాలి ఏజ్లో. సో అలాంటి ఒక వ్యక్తి కావాలి ఇప్పుడు 6 సీజన్ అర్జెంట్గా హిట్ చేయాలంటే. ఎందుకంటే 7th సీజన్లో వన్ ఆఫ్ ద సీజన్ హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ సో పల్లవి ప్రశాంత్, అమరు, సో వీళ్ళు ముగ్గురు పల్లె. సో ఈయన మెయిన్ రీజన్ అనమాట ఆ గొడవలు పడ్డానికి కానీ హౌస్ 2గా చీలిపోవడానికి మెయిన్ రీజన్ శివాజీ అన్న. సో అలాంటి కంటెస్టెంట్ కావాలి, అలాంటి మైండ్ సెట్ ఉన్న కంటెస్టెంట్ కావాలి. మేబీ అలాంటి మైండ్ సెట్ ఉన్న కంటెస్టెంట్ దొరకపోవచ్చు కానీ ఆ ఏజ్కి సంబంధించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా కావాలి. సో అలాంటి వ్యక్తులు ఎవరున్నారు అని చూసినప్పుడు ఈటీవీ ప్రభాకర్ గారు. సో ఆయన కూడా భూమి పుట్టినప్పుడు పుట్టారు, ఆయన ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ ఆయన. సో అండ్ దట్టు ఆయన కూడా కాంట్రవర్సీస్ అంటే ఆయనకి కేర్ ఆఫ్ అడ్రస్, చాలా షోస్లో, ఎన్నో షోస్లో, డ్యాన్స్ షోలు అవ్వచ్చు, రియాలిటీ షోలు అవ్వచ్చు, నార్మల్ షోస్లో కూడా ఆయన చేయని కాంట్రవర్సీలు అంటూ లేవు. కాంట్రవర్సీలు చేయడం అంటే ఆయనకి చాలా సరదా. సో ఆ వ్యక్తి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ టీమ్ అతను కూడా అప్రోచ్ అవుతుంది. అండ్ దట్టు ఆయన కూడా ఆమని గారితో ఏదో సీరియల్ తీస్తున్నారు. సో మేబీ అది బ్రేక్ చేయొచ్చు, లేకుంటే ఆ సీరియల్ ఆల్రెడీ అయిపోయింది. సో ఆయనకు కూడా వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఓకే, ఇఫ్ నాట్ ఆయన కాకపోతే సో మేబీ అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సో బిగ్ బాస్ టీమ్ షాక్ ఇవ్వాలనుకుంటుంది ఆడియన్స్కి.
ఒక బస్ తీసుకురావాలని అనుకుంటుంది. సో ఇలాంటప్పుడు సో హీరో రాజా గారు ఆనంద్ సినిమా మంచి కాఫీ లాంటి సినిమా హీరో ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఆయన క్రిస్టియన్ మోడ్లోకి వెళ్ళిపోయారు, ఒక పాస్టర్ మోడ్లోకి వెళ్ళిపోయారు, ఒక లైక్ దేవుడి కోసం అలా చేస్తున్నాడు కదా, సో ఆ వ్యక్తి రావచ్చా అంటే ఆయన ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో చూసా, నాకు కూడా కొన్ని రియాలిటీ షోస్లో కానీ నాకు మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళాలి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. మేబీ అది లీడ్గా తీసుకొని ఆయన కూడా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రీ రిలీజ్ టైం కదా, సో ఆనంద్ సినిమా కూడా రీ రిలీజ్ అయింది. సో ఆయన కూడా చాలా మందికి తెలుసు. సో ఆయన కూడా వచ్చే మేబీ బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయితే ఆయన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే రెమ్యునరేషన్. ఓకేనా. సో వీళ్ళిద్దరూ కాకపోతే ఇంకొక మూడో పర్సన్ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఉండాలి కదా. సో ఆ శివాజీ గారి ఈక్వల్ స్టేజ్కి ఇంకొక వ్యక్తి అంటే సీనియర్ హీరో, ఎప్పుడో సీనియర్ హీరో, ఎందుకంటే డెఫినెట్లీ రెస్పెక్ట్ అయితే ఇస్తారు బిగ్ బాస్ టీమ్. బిగ్ బాస్ హౌస్లోకి ఇతను వెళ్తే మిగిలిన వాళ్ళందరూ వీళ్ళకంటే ఏజ్లో చిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్గా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా జరిగినా కూడా వాళ్ళు బస్ట్ అవుట్ అయినా కూడా పాపం గట్టిగా మాట్లాడలేరు. ఓకేనా. శివాజీ అన్న విషయం అలాగే జరిగింది లాస్ట్ టైం. కాబట్టి ఈ అనగనగా ఆకాశం ఉంది సాంగ్ ఉంటుంది కదా నువ్వే కావాలి సినిమాలో, అండ్ దట్టు అదే మా టీవీలో గుప్పెడంత మనసు ఒక సీరియల్లో రిషి అనే క్యారెక్టర్కి ఫాదర్ క్యారెక్టర్గా చేశారు ఆయన. సో ఆయనని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవుతుంది. సో ఆయన కూడా వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. సో బిగ్ బాస్ తీసుకోవాలి అని అనుకుంటే, లేదు అంటే ఈ మూడు పేర్లు కాకపోతే సో ఇంకొక పెద్ద పేరు ఉంది. సో డెఫినెట్లీ బిగ్ బాస్ టీమ్ ఆ వ్యక్తిని తీసుకొస్తే అది నిజంగా షాక్ కాదు, మైండ్ బ్లోయింగ్. బిగ్ బాస్ లోకి అసలు మామూలుగా కూడా ఉండదు, అసలు ఒక రేంజ్ ఉంటుంది అసలు ఆ కండిషన్. ఆయన కూడా సీనియర్ మోస్ట్ హీరో, బట్ 80s కిడ్స్కి 90s కిడ్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ హీరో. నాకు కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఒకప్పుడు నా చిన్నప్పుడు. ఎన్ని సినిమాలు చూసాను ఆయనది అయితే మాత్రం మామూలుగా కూడా కాదు. వయసులో చాలా పెద్ద హీరో అవ్వచ్చు కానీ మేబీ ఇప్పటికీ మరీ పెద్ద హీరో 70-80 ఏళ్ళు ఉండవులేండి. ఇప్పటికి కూడా అమ్మాయిల్ని ఫ్లడ్ చేయాలంటే ఏ విధమైన మొహమాటం కూడా ఉండడానికి. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అమ్మాయిల్ని ఫ్లడ్ చేయడంలో సో రిమైనింగ్ అబ్బాయిలు ఏదైతే ఎంటర్ అవుతారో వాళ్ళకంటే ఆయన ఒక అడుగు ముందే ఉంటారు. ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన మొహం మీద చిరునవ్వు కానీ సో డెఫినెట్లీ ఉంటుంది. అండ్ శివాజీ అన్నకి ఏదైతే తెలివితేటలు ఉన్నాయో దానికి డబల్ త్రిబుల్ ఉంటాయి అన్నమాట ఆయనకి తెలివితేటలు. ఆయన మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది. అండ్ నాగార్జున గారికి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అనుకోండి ఆయన కూడా ఒకవేళ వస్తే బిగ్ బాస్లోకి. అసలు మామూలుగా ఉంటుంది నాగార్జున గారితో ఆయన కానీ వస్తే. శివాజీ అన్న నాగార్జున గారికి ఎంత అంటే లైక్ బాబు వీళ్ళకి ఇండస్ట్రీలో ఒక పోటాపోటీ అన్న కానీ నాగార్జున గారి తర్వాత అట్లే శివాజీ అన్న అనుకుంటాం కదా అప్పుడు 7th సీజన్లో. అలాంటి కంటెస్టెంట్ అనమాట ఆయన. వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఆయన పేరు ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైనా చూసిన వారు లాస్ట్ వరకు ఉంటే ఆ గెస్ చేయండి ఆ నేమ్ ఏంటనేది. నేను ఆ పేరు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. అడే జై హింద్.